పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉంటున్న వర్షపు నీటిని వరాహాల గెడ్డకు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలో గల సౌందర్య థియేటర్ వెనుక శత్రుచర్ల రియల్ ఎస్టేట్ కాలనీలు ముంపుకు గురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. వర్షపు నీరు నిల్వకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో గల కాలువలకు అడ్డంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అడ్డంగా ఉండడాన్ని గమనించారు. వెంటనే ఆ విద్యుత్ స్తంభాలను తొలగించి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సూచించారు. గత 2 రోజుల నుంచి రాష్ట్రం మొత్తం సైక్లోను హెచ్చరిక కూడా జారీ చేశారు. అతి భారీ వర్షాలు పడతాయని యంత్రాంగం కూడా డిక్లేర్ చేయడం జరిగింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన మన్యం జిల్లాలో పెద్దగా వర్షాలు పడితే ఈరోజు స్కూల్ కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఇది లోతట్టు ప్రాంతం అవ్వడం, ఎప్పుడు వర్షాలు పడినా దీనికి కొంచెం మన వరదల్ని చూస్తున్నాం. ముందుగా ఒకవేళ ఈరోజు రేపు భారీ వర్షాలు పడితే దానికి ఎలాగ ఎదుర్కోవాలని మున్సిపల్ సిబ్బంది, అలాగే ఎలక్ట్రికల్ సిబ్బంది, లోకల్ కౌన్సిలరు, తెలుగుదేశం నాయకులు అందరం కూడా ఈ లోకల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరితో కూడా ఈరోజు ప్రయాణించడం జరిగింది, విజిట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కొన్ని సలహాలు చెప్పారు, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంగీకరించి దానిపై స్పందించడం కూడా జరిగింది. కొన్ని కాలువలు అర్జెంటుగా పుడుకులు తీయాల్సి ఉన్నాయి, ఆ పని కూడా చేస్తున్నాం. ఏదైతే లోతట్టు ఉందో దానికి కూడా ఫిల్లింగ్ చేసే పని కూడా తొందరలోనే చేస్తున్నాం. సో దీన్ని ముందుగా బాధ్యత పడుతూ ప్రికాషన్స్ తీసుకోవడానికే ఈరోజు ఈ వార్డుకి రావడం జరిగింది. కౌన్సిలర్ గారు వీళ్ళందరూ కూడా రావడం కూడా జరిగింది. అదేవిధంగా పార్వతీపురంలో లోతట్టు ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, ఎప్పుడైనా వర్షం పడితే ఏం జరుగుతాయని ఒక ప్రణాళిక కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఊరు అర్బనైజేషన్ అవ్వడం, అలాగే మన పాత కాలువలకి పెద్ద కాలువలకి కనెక్టింగ్ లేకపోవడం ఇప్పటికీ అందరం చూస్తూనే ఉన్నాం. మనకి